సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలిచిందని, అదే స్థాయిలో సర్ కార్యక్రమంలో ముందు ఉండాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ ప్రక్రియ 2 నెలల పాటు ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అక్టోబర్ 1 వరకు ఫైనల్ ఓటర్ జాబితా వస్తుందని, అప్పటిలోగా డబుల్ ఓట్లు లేకుండా మార్పులు చేర్పులు చేసే విధంగా ఎప్పటికప్పుడు చూడాలన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం రాష్ట్రంలో ఇప్పటివరకు ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తయిందని, నేటి నుండి డోర్ టు డోర్ వెళ్లి ఓటు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 70% అయిందని, టౌన్లో 69% అయిందని, రూరల్ మండలాల్లో 90% పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్రతి ఓటరుని కలవాలి, ప్రతి గడపను తట్టాలని చెప్పారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 2 ఎన్రోల్మెంట్ ఫామ్లు ఇస్తారు. ఒకటి నింపేమో వారికి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. వారి ఎన్రోల్మెంట్ ఫామ్ ఉండదు. ఎన్రోల్మెంట్ ఫామ్ నింపితే జూలై నెలాఖరికి, జూలై 31 డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు వస్తుంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో పేరు వస్తే ఇంకా ఓటు ఉన్నట్టు లెక్క.